నమస్తే. న్యాయ అంశాలపై అవగాహన కల్పించే న్యాయం కోసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తీసుకుంటున్న అంశం అక్రమ అరెస్టులు అంటే ఏమిటి, అసలు అరెస్టు నిబంధనలు ఉంటాయా? ఈ అంశాలకు సంబంధించి మనకు అవగాహన కల్పించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి అయ్యప్ప గారితో మాట్లాడి అడ్వైస్ తీసుకోవచ్చు. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి. ఎస్ అయ్యప్ప గారు, అసలు అరెస్టులకు సంబంధించి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అక్రమంగా అరెస్ట్ చేస్తారని పదే పదే ఆరోపణలు కూడా మనం వింటూ ఉంటాం. ముందుగా మనం మాట్లాడక ముందు అసలు అక్రమ అరెస్టులు అంటే ఏంటి? అక్రమ అరెస్టులు అంటే ముద్దాయికి ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా చేసేటువంటి అరెస్ట్నే అక్రమ అరెస్ట్ అంటారు. అతను ఏ నేరం చేశాడో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ ఎటువంటి ముందస్తు నివేదికలు కానీ ఏ నోటీసులు కానీ ఇవ్వకుండా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం, వాళ్ళని ఏదో ఒక చోట దాచి 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచకుండా వేరే చోట అక్రమంగా నిర్బంధించడం, అది నిర్బంధించి చట్టం ముందు హాజరుపరచకుండా ఉండేటువంటి అరెస్టులనే అక్రమ అరెస్టులు అంటారు. ఎస్, అంటే ఇలా అక్రమ అరెస్టులు చేశారు, అసలు ఎలా ఉపశమనం పొందాలి మరి వాళ్ళకి ఏంటి? ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తే ఖచ్చితంగా దానికి కూడా మన ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయండి. డాక్టర్ బసు వెట్స్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి, ఇందులో సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చిందండి. ఆర్టికల్ 21కి వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వానికి, భద్రతకు భంగం కలిగేటువంటి ఎటువంటి వ్యవహారం అయినా సరే, అది పోలీసులైనా ఎవరైనా రోడ్డు మీద నడిపించడం కానీ వారికి నిజంగా మీరు సంఖ్యలు వేయడం కానీ ఇటువంటి అన్ని చేయకూడదు. అలాగే క్యాలెండర్ కేసులు అంటారండి, 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ల్లో అరెస్టులు అనేవి చేయకూడదని చెప్పి మనకు చట్టం చెప్తుంది. అంటే ఏంటంటే చిన్న వాడు తిట్టాడు, లేకపోతే వాడు ఇలా అన్నాడు, చీటింగ్ చేశాడు, ఇటువంటి చిన్న సెక్షన్లకి కూడా 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్షలకు కలిగినటువంటి సెక్షన్లు కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి అరెస్టులను కూడా కోర్టులు అనేవి ఖండించడం కూడా జరుగుతుందండి. అంటే 7 సంవత్సరాలు పైబడి ఉండేటువంటి శిక్షలు వేయగలిగేటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులకు మాత్రమే అరెస్టులు అనేవి ఉండాలండి. రైట్. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు ముద్దాయిలు రోడ్డు మీద నడిపించారు, ఇలాంటి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం. నిజంగా అరెస్ట్ అయిన వాళ్ళ ముద్దాయిల్ని రోడ్డు మీద అసలు నడిపించచ్చా? అంటే హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ అంటే కామన్గానే వర్తిస్తాయి, వాళ్ళు ఎవరైనా పక్కన పెడితే. అసలు ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? మనకి ఇండియన్ పీనల్ కోడ్లో కూడా కొన్ని సెక్షన్లు అయితే ఉన్నాయండి. ఐపీసీ 220 ప్రకారం ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగేలాగా, వారి పరువు ప్రతిష్టలకి భంగం కలిగేలాగా పోలీసులు కూడా వ్యవహరించకూడదండి. ముద్దాయి యొక్క కేవలం ముద్దాయి అంటే ఏంటంటే ఒక నేరంలో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్న వ్యక్తి అండి. ఏ కోర్టు కనుక వారిని నేరస్తుడిగా పరిగణించి అతని మీద ప్రాసిక్యూషన్ చేసి నేరస్తుడిగా పరిగణించి శిక్ష వేస్తేనే నిందితుడండి. శిక్ష వేయలేనంతసేపు అతను ముద్దాయి మాత్రమే, అంటే నేర ఆరోపణ జరిగిన వ్యక్తి మాత్రమే. అంటే నేరం నిరూపించబడలేదండి, ఆరోపించబడ్డది. అందువల్ల అటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా వారి యొక్క వ్యక్తిగత భద్రతకు కానీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగేలాగా ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఏది కూడా చేయకూడదని చెప్పి మన చట్టం చెప్తుంది. అది చెప్పాను కదండి. మనకి వెస్ట్ బెంగాల్ దాంట్లో స్టేట్లో డాక్టర్ బిఆర్ బసు అని చెప్పి దాంట్లో కూడా క్లియర్ కట్ గా ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగత స్వేచ్ఛకి ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏ టైంలో అరెస్ట్ చేయాలి, అరెస్ట్ సమయంలో వారికి ఉండేటువంటి హక్కులు ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్ గా మనకి సిఆర్పిసి ప్రొసీజర్ కోడ్ లో ఉన్నదండి. సిఆర్పిసి 41A అనేది ఎప్పుడంటే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్షలు వేయగలిగేటువంటి వాటికి మాత్రమే 41A, మీ మీద పలానా కేసులో పలానా అభియోగం మోపబడింది, ఈ సెక్షన్ల కింద మీ మీద కేసు నమోదు చేయబడింది అనేవి వారికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి వారు ఎవరైతే కేసు పెట్టారో వారి కంప్లైంట్ రిపోర్టు, అలాగే 41A అనేది ఇవ్వాలి. ఉత్తి 41A అనేది ఇవ్వకూడదు, అది కూడా చెప్తుందండి. చాలా మంది పోలీసులు చట్టాన్ని 100కి 90% పోలీసు వ్యవస్థ పాటించట్లేదండి. మన ఆంధ్రప్రదేశ్ లో కాదు, దేశంలో కూడా పోలీసులకి ఎదురు చెప్తావా? ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి అక్రమంగా తీసుకొచ్చేయకూడదు, వారి కుటుంబ సభ్యులకు వాళ్ళకి తెలియజేసి సెక్షన్ సిఆర్పిసి 51A అనేది ఒకటి ఉన్నదండి మనకి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ప్రొసీజర్ 50A ప్రకారం 51 ప్రకారం వాటి ప్రకారమే వారిని అరెస్ట్ చేయాలి. వారి కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ముందస్తుగా వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలి. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. అయ్యప్ప గారు, ప్రస్తుతం శ్రీనివాసరావు గారు రాజమండ్రి నుంచి వెయిట్ చేస్తున్నారు.
నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే అండి, మా బ్రదర్ గారు నేను ₹1,00,000 అప్పు తీసుకున్నానండి. మ్మ్. ₹20 స్టాంప్ మీద రాసి తీసుకున్నాను 2022లోనండి. ఓకే, హలో, వినిపిస్తుంది, అడగండి. చెప్పండి, 2022లో తీసుకున్నారు. ఓకే. 2022 జూలై 1వ తారీఖున తీసుకున్నానండి ₹1,00,000. మ్మ్. ఈ లోపల వేరే సైట్ మా అబ్బాయి గారు అన్నాడు అమ్ముకుంటుంటే అమ్మడానికి వెళ్ళి నాకే ఇవ్వాలన్నాడు. నేను మీకేం చెప్తాను, మా అబ్బాయి గారు ఉంది అని అమ్మేసుకున్నామండి. అమ్మేసుకుంటే ఈ ₹1,00,000 ఇచ్చిన అబద్ధం ఆడుతున్నారండి. అలా కాదు, మీరు ఓకే. తీసుకున్నప్పుడు ఎటువంటి పత్రాలు లేవా? అదే ₹20 స్టాంప్ మీద రాశానండి నేను. స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారు. ₹1,00,000 జూలై 1, 2022 అండి. ₹1,00,000 తీసుకున్నట్టుగా స్టాంప్ మీద రాస్తున్నారు, బట్ వాళ్ళు 2 లక్షలు ఇవ్వాలని అబద్ధం చెప్తున్నారని చెప్తున్నారు. అంటే ఏం చేయాలంటే ఉమ్మరాష్ట్ర కదండి, ఉమ్మరాష్ట్ర మీద ఏం చేయాలంటే మళ్ళీ ఒకవేళ ఇవ్వచ్చో ఇవ్వకూడదు అని ఎవరన్నా పెడతారేమో అని మళ్ళీ ప్రాంతీయ నోట్ల మీద రాయించుకున్నాడు అండి. 50,000 ఇచ్చినట్టుగా. ఇప్పుడు ₹1,00,000 ₹20 స్టాంప్ మీద 50,000 స్టాంప్ పేపర్ మీద రాస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ అంతేనా? రాసుకున్నారు, మళ్ళీ అది 20 ప్రామిసర్ నోట్ స్టాంప్ మీద. కూడా రాయించుకున్నాడు అండి. ఎస్, అయ్యప్ప గారు. ఇప్పుడు యాక్చువల్ గా అతను ఇవ్వాల్సిన ₹1,00,000 మాత్రమే రాయించుకుంటే అతను కోర్టుకు వెళ్తే మీరు కూడా మీ తరపునటువంటి ఒక వకీల్ని పెట్టుకుని ఒక అడ్వకేట్ ద్వారా మీరు కూడా కోర్టుని సంప్రదించండి. ఇప్పుడు అతను ఎంత అయితే అమౌంట్ మీరు తీసుకున్నారో అందుకే కదా అతను రాసుకున్నది. అంతే అమౌంట్ కి అతను రాసుకున్నప్పుడు మీకు ప్రాబ్లం ఏమున్నదండి? అలా కాదు, ఆయన చెప్పింది ఏంటంటే అయ్యప్ప గారు, ₹20 స్టాంప్ మీద ₹1,00,000 ఇచ్చినట్టుగా రాస్తారట. తీసుకున్నప్పుడు కరెక్ట్గానే రాస్తారట. తర్వాత మళ్ళీ ప్రామిసరీ నోట్స్ తెచ్చి 50,000 ఒకటి, 50,000 ఒకటి, ఇంకొక 2 రాయించుకున్నారట. కానీ ఈయన తీసుకున్నది ₹1,00,000. టైం అయిపోయిందండి. ఆ, ఇది చాలా వీక్స్ నుంచి ఇతను ఫోన్ కాల్ లో మనకి ఓకే, ఓకే. మాట్లాడుతున్నాడు. మ్మ్. 2 టైమ్స్ కూడా ఇతనికి ఆన్సర్ కూడా మనం చెప్పడం జరిగిందండి. మ్మ్. ఏంటంటే అది టైం అయిపోయిందండి. ఓకే, 2022 అంటే ఆల్రెడీ 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుందండి అవును. మనకి ప్రామిసర్ నోటికి కానీ ₹100 స్టాంప్స్ కానీ. స్టాంప్ పేపర్. ఆ కాల వ్యవధి అయిపోయిన తర్వాత అవి పనికిరావండి. కాబట్టి డేట్ వేసారు ఇతనేమి కాబట్టి ఇబ్బంది పడాల్సిన డేట్ అవసరం వేసి లేదు. రాయించుకున్నారు కాబట్టి రాయించుకున్న దానికి పనికిరాదండి అది ఆ పేపర్లు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు రంగస్వామి గారు మడకసిరి నుంచి. నమస్తే రంగస్వామి గారు. నమస్కారం సార్. నమస్తే, అడగండి, అయ్యప్ప గారిని అడగండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మాది భూమి మ్మ్. ఎంత? సార్ చెప్పండి. మాది భూమి ఓకే అండి, మీ భూమి పెళ్లిపేట ఉంది సార్. మీది క్లారిటీ లేదు, ఒకసారి రిపీట్ చేయండి. మీ భూమికి ఏమైంది? మా భూమి నా తల్లి పేరిట ఉంది సార్. మీ అమ్మగారి పేరిట ఉంది. అమ్మగారి పేరిట ఉంది. ఓకే. మేము అమ్మ చేత సైన్ చేసిండే సార్. మ్మ్. అది వేరే పేరిట్లో చూపిస్తాం సార్. మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి 1B అడంగులు తీసుకోండి. అది ఎవరి పేరు మీద అయితే ఉందో వారికి కూడా ఇలా మా భూమిని పలానా వ్యక్తుల పేరు మీద ఎక్కించుకున్నారు అని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఆధారాలు తీసుకుని వెళ్ళి మీరు ఎంఆర్ఓ గారిని సంప్రదించండి. ఎంఆర్ఓ గారి దగ్గర ఒక లెటర్ పెట్టుకుని, అలాగే మండల సర్వేయర్ దగ్గర కూడా పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకుని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 సరిహద్దుల్లో ఉన్నటువంటి రైతుల యొక్క సంతకాలు తీసుకుని అక్కడ దాన్ని తీసుకెళ్లి మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఇలా తప్పుగా నమోదు చేయబడ్డది పలానా ఒక పేరు నా యొక్క భూమి రికార్డులు అని చెప్పి ఆ వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి మీ డాక్యుమెంట్లు తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలించి మీకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీ దానికి ఎక్కిస్తారండి. రైట్ అండి రంగస్వామి గారు, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కాలర్ మహేష్ గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే మహేష్ గారు. సార్ ఓకే సార్. నమస్తే, అడగండి, మీ సమస్య ఏంటి చెప్పండి అయ్యప్ప గారికి. మరి నోటు కాగితానికి నోటు స్టాంపు పేపర్ మీద అసలు అమౌంట్ ఎంత రాయొచ్చు, ఎన్ని రోజులు కాలం చెల్లింపు ఉంటుంది, మ్మ్. అది మరి ఎంత వడ్డీ రాసుకుంటే కాలం బాగా ఇదైతే చెప్పండి నోటు. రైట్. మనకి రైతు వ్యవస్థల ద్వారా చాలా మంది రుణం పొందుతూ ఉంటారు వ్యవసాయ రుణం కోసం, కుటుంబ ఖర్చుల కోసం. దీని మీద 24% అంటే ₹2 ఇంట్రెస్ట్ రాసుకోవాలండి ప్రో నోట్ మీద. ఖచ్చితంగా బిల్ల స్టాంపు అంటించినటువంటి స్టాంపు బిల్ల ఏదైతే ఉందో దాని మీదే సంతకం రావాలి. ఆ రకంగా 2 సాక్షులు అయితే ఉండాలి. డేటు 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఇచ్చిన వ్యక్తి కనుక మీకు ఇవ్వకపోతే, వసూలు పెట్టకపోతే అతనికి నోటీస్ ఇచ్చి మీరు దావా చేసుకోవచ్చు అండి. మీరు ఎంత మొత్తం రాసుకోవచ్చు అని అడిగారు.
మీ యొక్క ఆదాయ పరిమితులు, మీరు ఎంత అప్పు అయితే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి మీరు ఏమైనా ట్యాక్స్ పే చేస్తున్నారో, మీకు ఆదాయం ఎలా వచ్చింది అనేది కూడా మీరు చూపించగలగాలి. అంటే 2 లక్షలు 3 లక్షల వరకు అయితే పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఇవ్వగలిగేటువంటి స్థాయిలో మీరు ఉన్నారా లేదా అని చెప్పి అది కూడా కోర్టు అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఆదాయ యొక్క పరిమితులు, ఆదాయానికి సంబంధించిన అన్నీ కూడా మీరు చూపించాలండి. అలాగే వడ్డీ ఎంతవరకు ఉంటే రాసుకోవచ్చండి? 24% ₹2 ఇంట్రెస్ట్. ₹2 వరకు కూడా మనకి కోర్టు ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కోర్టు ₹2 ఇంట్రెస్ట్ మీద అసలు వడ్డీ ప్లస్ కోర్టు ఖర్చులు కూడా అతని మీద వసూలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నోటుకి అయితే 3 years వరకునే ఉంటుంది దేనికైనా సరే. MOU 3 years వరకే అండి. అగ్రిమెంట్ డేట్ వేసిన వెంటనే మనం ఈ 3 years లోపలనే నోటీస్ ఇవ్వాలి, దావా చేయాలండి. టైం లిమిట్ ఏమి ఉండదేమో కదండి? ఏఓఎస్ ఉంటుందా జనరల్ గా? టైం లిమిట్ ఖచ్చితంగా ఉంటుందండి. 3 సంవత్సరాల కాలం ఎగ్జిక్యూట్ చేయాలి. MOUకి 3 years వరకు ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ నోట్స్ కానీ. ఈ అగ్రిమెంట్స్ అంటారు కదా, అగ్రిమెంట్స్ చేసుకుంటే వాటికి కొంచెం ఏదైనా అండి, అగ్రిమెంట్ కూడా 3 years ఏనండి. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నాడు కిరణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే కిరణ్ గారు. ఎస్, కాల్ కట్ అయినట్టుంది, తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఎస్, మనం అక్రమ అరెస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయ్యప్ప గారు. అసలు మామూలుగా అరెస్ట్ అయిన వ్యక్తికి అసలు ఎలాంటి హక్కులు ఉంటాయంటారు? అరెస్ట్ అయిన వ్యక్తి 41D ప్రకారం తన యొక్క న్యాయవాదితోటి తను మాట్లాడుకోవచ్చు అండి. అరెస్ట్ అయిన వ్యక్తి తన న్యాయ సహాయం కోరొచ్చు, బెయిల్ పెట్టుకోవచ్చు. కోర్టు ద్వారా తన ఒకవేళ అక్రమ నిర్బంధం అయితే, తన అక్రమంగా అరెస్ట్ చేసినట్లయితే పోలీసు వారి మీద కూడా సెక్షన్ IPC 166 ప్రకారం కూడా కేసు పెట్టుకునేటువంటి హక్కు కూడా ఉంటుందండి. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు శంకర్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే శంకర్ గారు. సార్ నమస్తే సార్. ఎస్, అడగండి అయ్యప్ప గారు, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నేను ఒకటి జనగాం అని వరంగల్ రూట్ లో, వరంగల్ కి హైదరాబాద్ మధ్యలో జనగాం దగ్గర అది ఒకటి స్టడీ దాని దగ్గరలో సార్, హైవేకి 1 కిలోమీటర్ లోపల వెంచర్ లో ఒకటి ప్లాట్ కొన్నాను సార్ 2015లో. 2016లో 2015లో సార్. Okay. 2015 సార్. ఓకే. అప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే ప్లాట్ అంటే వెంచర్ లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు అది మన ఇంకొక కాపీ కూడా ఇస్తున్నారు కదా సార్, దాన్ని మ్యూటేషన్ కాపీ ఇస్తున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. అప్పుడు లేవు సార్, అప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేశారు, ప్లాట్ నెంబర్ అయితే అన్ని డైమెన్షన్స్ వేసి. అయితే కాలక్రమేణా నేను మొన్న లాస్ట్ 3-4 years నుంచి చూసుకుంటున్న కొద్ది సేమ్ డైమెన్షన్స్ తోని వేరే వాళ్ళది కూడా చూపిస్తుంది సార్. యాక్చువల్లీ నాకు ఓనర్ అమ్మాడు, వెంచర్ ఓనర్, తనకు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ సేమ్ డైమెన్షన్ కొడితే నా ఏసీ సర్టిఫికేట్ లో వేరే వాళ్ళే కూడా వస్తున్నాయి. దాంట్లో ఇంకొక రిజిస్టర్ సేమ్ డైమెన్షన్స్ తోని నాది A43 అయితే 43/A అట్లా వేసి సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి సార్. అదేమన్నా ఇష్యూ అయితే ఎన్కంబెన్స్ సర్టిఫికేట్ లో ఈసీలో మీ యొక్క సర్వే నెంబర్ తోటి మీరు ఓపెన్ చేస్తుంటే, మీరు ఈ ఎన్కంబెన్స్ ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ అనేవి అతని పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అని చెప్తున్నారు. మీరు ఇమీడియట్ గా ఈసీ తీసుకుని అక్కడ డాక్యుమెంట్ నెంబర్ కూడా వస్తుందండి, ఎవరి పేరు మీద అయితే వచ్చిందో దానికి నకలు తీసుకుని ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అది రిజిస్ట్రేషన్ జరిగిందో అక్కడ జిల్లా రిజిస్టర్ గారికి మీరు ఫిర్యాదు చేయండి. మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 1908 చట్టం ప్రకారం, సెక్షన్ 82 ప్రకారం తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఇటీవల దస్తావేజు లేఖరి ఆ యొక్క సబ్ రిజిస్టర్ గారి మీద కూడా మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఆ నకలు తీసుకుని మీరు ఫస్ట్ కొనుక్కున్నారు కాబట్టి మీ తర్వాత ఎవరైతే ఇల్లీగల్ గా మీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఒకవేళ పోలీసు వారు అది నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్ అని చెప్పి మీకు ఏమన్నా యాక్షన్ తీసుకోకపోతే దానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులందరికీ కూడా రిజిస్టర్ పోస్టులు చేసి PGRS లో కూడా అప్లోడ్ చేసి దాన్ని కంప్లైంట్లు ఇవన్నీ కూడా బేస్ చేసుకుని సబ్ రిజిస్టర్ గారి ఆఫీస్కి, జిల్లా రిజిస్టర్ గారి ఆఫీస్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లు బేస్ చేసుకుని వీళ్ళందరినీ పార్టీల కింద చేర్చి మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా క్రిమినల్ కేసు జరుగుతుంది. అలాగే ఆ దస్తావేజ్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచమని చెప్పి సివిల్ సూట్ అనేది వేసుకోవాలండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు అశోక్ గారు నారాయణపేట నుంచి. నమస్తే అశోక్ గారు. ఎస్, కాల్ కట్టేటట్టు సార్. ఇందాక మనం అరెస్ట్ అయిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయో చెప్పుకున్నాం. అయ్యాక అసలు పోలీసులు ఎలాంటి రూల్స్ పాటించాలి, వాళ్ళకి నిబంధనలు ఏంటి అసలు? ఇప్పుడు చట్టానికి విరుద్ధంగా IPC 166 ప్రకారం ఎవరు కూడా నడవకూడదు. అలాగే చట్టానికి 342 అలాగే 348 అక్రమ నిర్బంధం చేయకూడదు. అలాగే IPC 3rd డిగ్రీ అనేది ప్రయోగించకూడదు. 330, 331 IPC ప్రకారం 3rd డిగ్రీ అనేది ప్రయోగిస్తే కేసు అండి.
ఇవన్నీ కూడా పోలీసులు అక్రమ నిర్బంధం చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు అడుగుతారండి, మిమ్మల్ని ఏమైనా పోలీసు వారు కొట్టారా అని. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పోలీస్ కస్టడీలో ఎటువంటి ఏదైనా సరే మీ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, మిమ్మల్ని కొట్టినా ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు చెప్తేనే ఆ కేసు నుంచి ఉపశమనం పొందుతారు. లేకుండా మీరు దాచి పోలీసు వారు భయపెడతారు. రకరకాల పోలీసు వారితో ఎందుకని చెప్పి అనుకుంటారు. అనేక కేసుల్లో ఈ మధ్య కాలంలో చాలా కేసుల్లో మా పెరవల్ పిఎస్ లోనే ఎస్ఐ గారు కస్టోడియల్ టార్చర్స్ విపరీతంగా ఒక 8 కేసుల్లో చేసినటువంటి పెరవల్ ఎస్ఐ ఎం వెంకటేశ్వరరావు మీద మెమోలు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోలేదు. అందువల్ల అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం ఈ రెండు కూడా చట్ట ప్రకారం నేరం అండి. అటువంటి అనేది చేయకూడదు. అటువంటి చేసిన వారి మీద ఐపీసీ 330, 331 ప్రకారం కూడా కేసులు సుమోటోగా నమోదు చేయించి వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని కాపాడటానికి మాత్రమే పోలీసు వ్యవస్థ అండి. చట్టాన్ని అతిక్రమించి చట్ట పరిధిలో కాకుండా ఎవరైనా సరే కొడితే అది ఖచ్చితంగా శిక్షార్హం అండి. రైట్, కంటిన్యూ చేద్దామండి. ప్రస్తుతం అశోక్ కుమార్ గారు నల్లకోట నుంచి. నమస్తే అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. ఎస్, అడగండి సార్. అయ్యప్ప గారిని అడగండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నాది ఏం లేదు సార్, నేను ఒకటి బ్లాంక్ చెక్ ఇచ్చిన 8 years బ్యాక్. వాళ్ళు నాకు 3 years కింద కోర్టులో కేసు వేసారు, అమౌంట్ రాసుకొని. నేను ఆయనకు చేతి రూపంలో క్యాష్ రూపంలో మొత్తం కట్టేసిన, కాకపోతే నేను రాసుకోలేదు. అయితే 2 years నుంచి కేసు నడుస్తుంది, కానీ నాకు ఇది ఎటువంటి పేపర్స్ ఇంతవరకు నాకు సామాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు చూసారు అసలు లేవు సామాన్స్ చేయమన్నారు. మీరు వెళ్ళి ఆ కేసు ఏ స్థాయిలో ఉందో కనుక్కోండి. ఫస్ట్ మీరు అడ్వకేట్ పెట్టుకున్నారా? నేను పెట్టుకోలేదు సార్, ఎందుకంటే నేను అడ్వకేట్ ని పెట్టుకోవాలండి. అడ్వకేట్ ని పెట్టుకోకపోతే అది డిగ్రీ అవుతుంది. డిగ్రీ అయిన తర్వాత మీ ఆస్తి మీకు ఉన్నటువంటి ఆస్తుల్ని జప్తు చేసుకునేటువంటి అధికారం కూడా వారికి ఉంటుందండి, వారి హక్కు ఉంటుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా ఆ కేసు పేపర్లు మీకు ఫస్ట్ దాని సూట్ నెంబర్ తెలుసుకుని ఖచ్చితంగా మీరు కూడా ఒక అడ్వకేట్ గారిని సంప్రదించి ఎక్కడ ఈ కేసు ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని దాని కౌంటర్ అనేది మీరు ఖచ్చితంగా వేసుకోవాలండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. యాదిరెడ్డి గారికి ఇద్దరు నుంచి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఎస్, అడగండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మేము 2011లో ఫ్లాట్ లో వెంచర్ తీసుకున్నప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చేసి రూట్ గీటు మ్యాప్ అంతా కరెక్ట్ గా చూపించారు. ఇప్పుడు వచ్చేసి మీకు ఆ ప్లాట్ కు వచ్చేసి రూట్ లేదు, ఏం లేదు అని చెప్పి వాళ్ళు ఉల్టా కేసు చేస్తున్నారు. దాని గురించి చర్య తీసుకొస్తున్నాం. మన మ్యాప్ లో వచ్చేసి క్లియర్ రూట్ కూడా ఉంది సార్. మనకి లేఅవుట్ యాక్ట్ సెక్షన్ 2002 ప్రకారం డిటిటిసి అప్రూవల్ పొందినటువంటి లేఅవుట్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఒకప్పుడు పంచాయతీ పర్మిషన్ అనేది ఉండేది. ఆ పంచాయతీ పర్మిషన్ తీసేసి తర్వాత లేఅవుట్ యాక్ట్ అని చెప్పి 2002లో పెట్టారు. అలాగే డిటిటిసి అప్రూవల్ పొందారు. మీకు డిటిటిసి అప్రూవల్ కాకుండా ఇల్లీగల్గా ల్యాండ్ కన్వర్షన్ జరగకపోయినా డిటిటిసి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి హక్కులకి భంగం కలిగించినా, మిమ్మల్ని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసిన వారి మీద పోలీస్ కంప్లైంట్ వేయొచ్చు, అలాగే డ్యామేజ్ వేయొచ్చు. వారి మీద ఇతర ఆస్తులు, ఒకవేళ ఆస్తికి భంగం కలిగితే మీరు డాక్యుమెంట్లోనే రాసుకుంటారు కాబట్టి ఆస్తి భంగం కలిగితే వారికి ఉన్నటువంటి వేరే ఆస్తుల మీద కూడా మీరు న్యాయ ప్రకారంగా పోరాడి మీరు గెలవచ్చు. రైట్ అండి. ఎస్, యాదిరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇది మనకి అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండి. ఈరోజు మనం అక్రమర్ష గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎక్కువగా ల్యాండ్స్ గురించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కదా. జనరల్గా అసలు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ గతంలో ఎక్కువగా జరిగేవి, ఇప్పుడు అంతా ఆన్లైన్ అంటున్నారు. ప్రతిదీ కూడా మనం ఫోన్లో కూడా చూసిన వెసులుబాటు కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటారు అయ్యప్ప గారు? నేను అది చెప్తున్నాండి. ఆధార్ తోటి మన ప్రైమ్ 9 ప్రోగ్రామ్ లో కూడా ఒకసారి మనం చెప్పడం జరిగింది. తోటి అనుసంధానం చేయండి. ఆధార్ యొక్క బయోమెట్రిక్ పెడితేనే వారి ఆస్తి వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆధార్ యొక్క డేటాబేస్ లోకి వారి ఆస్తులు, వాళ్ళకి ఏ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇళ్ల స్థలాలు, పొలాలు ఉన్నాయండి, ఇప్పుడు వరకు నా పేరు మీద ఉన్నదండి. వెంటనే ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ గారికో విఆర్ఓ గారికో కొంత లంచం ఇచ్చి వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్ లో ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. డాక్యుమెంట్ గట్ట పూర్తిగా పరిశీలించట్లేదు. లింక్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎవరికి హక్కు ఉంది, ఇవన్నీ పరిశీలించవలసిన బాధ్యత కూడా చట్ట ప్రకారంగా సబ్ రిజిస్టర్ గారి మీద ఉన్నదండి. ఆ సబ్ రిజిస్టర్లు ఏం చేస్తున్నారు, డబ్బు కోసం కక్కుర్తిపడి డబుల్ రిజిస్ట్రేషన్ అనేది చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఎక్కువ మొత్తంలో మాకు వచ్చేటువంటి ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసులు కూడా డబుల్ రిజిస్ట్రేషన్ మీద అండి. ఇప్పుడు తండ్రి కొడుక్కి చేశారనుకోండి, కొడుకు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నా కానీ మళ్ళీ తిరిగి తండ్రి పూర్వార్జితం అని మరి ఇంకొక డాక్యుమెంట్ మీద చేస్తున్నారు. అందుకనే పూర్వార్జితపు రిజిస్ట్రేషన్ లో ఎక్కువ అక్రమాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉందండి. ఎక్కువ ఈ మధ్యకాలంలో డబ్బులు ఇస్తున్నారు కొంతమంది ప్రైవేట్ బ్యాంకులు కానీ
ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ ఇస్తున్నారు, మళ్ళీ తిరిగి తండ్రి నుంచి కొడుక్కి పూర్వార్జితం అని చేస్తున్నారు, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి అది ఇంకొకరి దగ్గర పెట్టుకుంటున్నారు. Yes. అందువల్ల అది వేరే సర్వే నెంబర్ వేస్తున్నారు, ఇది వేరే సర్వే నెంబర్ వేస్తున్నారండి. మొత్తం దానివల్ల మారిపోతుంది. ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువ మొత్తంలో ఎక్కువగా ఉన్నాయి. ఉన్నాయి. Yes. అందువల్ల ఖచ్చితంగా ఆన్లైన్ అనేది జరుగుతున్నప్పటికీ కూడా సబ్ రిజిస్టర్ల ఆఫీసుల్లో ఎక్కువ మొత్తంలో లేఖర్లు కానీ వాళ్ళు కానీ ఈ అవినీతికి పాల్పడుతున్నారండి. అందువల్ల డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఎవరికి వాళ్ళే మనం అలర్ట్ ఉండాల్సిన టైం అనుకోవాలంతే. రైట్, ప్రస్తుతం సత్యనారాయణ గారు ప్రొద్దుటూరు నుంచి వెయిట్ చేస్తారు. నమస్తే సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి సత్యనారాయణ గారు. అట్లాగే సార్, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తాము. ఎవరితో చెప్పాలి? ఎస్, మ్యూట్లో చెప్పండి పెట్టండి, సార్. టీవీ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా మాట్లాడండి. అయ్యప్ప గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్తాను. ఏం లేదు సార్, ఇప్పుడు మేము నెల్లూరులో ఒక ప్లాట్ కొనుక్కున్నా. ప్లాట్ కొనుక్కుంటే తండ్రి చేసినాడు, సరే తండ్రి చనిపోయినాక కొడుకు కూడా ఫోన్ మోసం చేసినాడు. దాన్ని మేము వైజాగ్ లో వేసినాం కేసు. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు తండ్రి దగ్గర కొనుక్కుంటే మళ్ళీ కొడుకు మోసం చేయడానికి ఏం అవ్వదు కదండి. తండ్రి దగ్గర కొనుక్కుంటే తండ్రికి హక్కులు ఉన్నాయి, కొడుకు సంబంధం లేదు కదండి. ఇంకా తండ్రి దగ్గర మేము కొనుక్కున్నాం సార్, కరెక్టే. ఇప్పుడు తర్వాత 10 ఏళ్లకు కొడుకు ఆయన చనిపోయినాక కొడుకు దొంగ రిజిస్టర్ చేశాడు అందరికి. వాళ్ళు ఓకే అండి. వాళ్ళు బ్యాంక్ లో లోన్ పెట్టి వాడు ఐపీ పెట్టి వెళ్ళిపోయినాడు. అయితే జస్ట్ నిన్ననే సార్ వైజాగ్ లో కేసు వేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ జడ్జిలు ఏమి ఇస్తారు రిపోర్టు మాకు క్యాన్సల్ చేసి వాళ్ళకు బ్యాంక్ కి సపోర్ట్ చేస్తారు. అది మాట్లాడాలా ఎట్లా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే తండ్రి దగ్గర నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి మీ దగ్గర ఎన్కంప్లెన్స్ ఈసీ తీసుకుని మీరు మొత్తం మీద నకలు అనేవి తీసుకుని మీరు కంప్లైంట్ కేసు వేయండి పోలీస్ స్టేషన్ లో. మీరు పోలీసు వారికి కేసు కట్టకపోతే అందరికి రిజిస్టర్ పోస్టులు చేసి ఆ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిందో ఆ సబ్ రిజిస్టర్ గారికి వీళ్ళందరికీ కూడా సివిల్ దావాలు కూడా వేయాలి. అందరికీ నోటీసులు ఇచ్చుకుని మీరు దాని ప్రకారం కూడా వెళ్ళాలి. ఆ రిజిస్ట్రేషన్లు ఏ అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రద్దు చేయమని చెప్పి మీరు కోర్టులో వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్ని బేస్ చేసుకుని పోలీస్ కేసు వేయండి. పోలీస్ వారు కేసు కట్టకపోతే ప్రైవేట్ కంప్లైంట్ అనేది వేయండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు రాఘవేంద్ర గారు కుందూరు నుంచి. నమస్తే రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు, రాఘవేంద్ర వినిపిస్తోందా? ఎస్, కాల్ కట్టే. రాఘవేంద్ర గారు, మాది గడమడిగండి. ఎస్ మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ ఉండొద్దు, టీవీ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. గుంటిపల్లి అమ్మ నాన్న చోటు కొన్నారండి 2 సంవత్సరాలప్పుడు. ఏమైందండి? కొన్నప్పుడు ఆ చోటు మేనమ్మ అన్నాడు ఇది నాదే చోటు అని ఆక్రమించుకొని రిక్వెస్ట్ చేశాడు 1.5 కింద. మరి మీకు ఏమైనా దానికి సంబంధించినటువంటి దస్తావేజులు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? చిన్నప్పుడు బాబా చచ్చిపోతే 2 సంవత్సరాలప్పుడు గుంటిపల్లి నుంచి గడిమడి చెప్పేసిన సార్. ఇక వచ్చేసరికి రెస్ట్ చేయడం సార్ గారి మా కొన్న సార్ గారి దగ్గర చేయించుకోలేకపోయాం. అలా కాదండి, మీ స్థలాన్ని వేరే మీ మేనమావ గారు ఒక అతను కబ్జా చేశారు అంటున్నారు. మరి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నాం. మీ మదర్ కి ఏమైనా రాసిచ్చినట్టు కానీ, మీ మదర్ కి మీ తాతయ్య గారు రాసిచ్చినట్టు కానీ, లేకపోతే మీ తాతయ్య గారి పేరు మీద కానీ అది ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడుగుతున్నానండి. లేదు సార్, లేవు. పూర్వం నుంచి వస్తున్నాయి, ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. ఒకవేళ మీ మామయ్య గారు దాన్ని ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారేమో చూడండి, ఈసీ తీయండి, ఈసీ తీసి నకలు తీయండి. అతనికి ఆ ఆస్తి ఎలా వచ్చిందని చెప్పి ఎవరికి రాసుకున్నారు, లేకపోతే తన పిల్లలకి రాసుకున్నారా, వేరే వ్యక్తులు విక్రయం చేశాడా ఏంటనేది ఈసీ తీయండి. ఈసీ తీసిన తర్వాత ఈసీలో డాక్యుమెంట్ నెంబర్లు వస్తే డాక్యుమెంట్ నకలు తీసుకుని అప్పుడు మీరు చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళాలండి. ఫస్ట్ మీరు ఎలాగా మీ స్థలం అని చెప్పి మీరు నిరూపించుకోవాలంటే మీ మామయ్య గారు ఆ స్థలాన్ని ఎక్కడి నుంచి పూర్వార్జితం నుంచి వచ్చిందని రాసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీ మదర్ కూడా వాటా ఉంటుందండి దాంట్లో. రైట్, అలా ఫాలో అవ్వండి రాఘవేంద్ర గారు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే శ్రీనివాస్ యాదవ్ గారు. ఎస్, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి అయ్యప్ప గారితో. ఇప్పుడు నేను 2018 లో ఒక 4 ఎకరాలు నాడు కొన్నాను. హలో, ఎక్కడ కొన్నారు? చెప్పండి. కొన్నాం. అయితే వాళ్ళు 5 మంది అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. అయితే వాళ్ళ తండ్రి కాడికి వెళ్ళి కొడుకుల పేరు మీదకి వచ్చింది. ఓకే అండి. హలో, కొడుకు పేరు మీదకి వచ్చింది కొడుకులకు. అయితే 4 కొడుకులు కలిసి మట్టికి ఎకరా నాకు అమ్మారు. అందరూ కలిపి అమ్మారండి? 4 మట్టికి ఎకరా కలిపి అమ్మారు.
అయితే ఇప్పుడు వాళ్ళ అక్కడో చెల్లెలో ఎవరో ఉండరంట, ఆమె వచ్చి కేసు వేసిందండి. మరి మీరు తండ్రి చనిపోతే తండ్రి నుంచి వచ్చేటువంటి వారసత్వ హక్కుల్లో ఆడపిల్లలకు కూడా వాటా ఉంటుంది కదండి. మరి మీరు ఎఫ్ఎంసి ఉండాలి, అలాగే ఆయన డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ రెండు ఎగ్జిక్యూట్ చేసుకుని పార్టీషన్ చేసుకోవాలి వాళ్ళు. ఆ రెండు లేకుండా పార్టీషన్లు చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే పొలాలు కొనుక్కున్నప్పుడు కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు ఒక న్యాయవాది యొక్క సలహాలు తీసుకుని కొనుక్కోవాలి. ఊరే లేఖర్లు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా మీరు కొనుక్కోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయండి. మీరు ఖచ్చితంగా ఒక తండ్రి చనిపోయిన తర్వాత తండ్రికి ఎంతమంది అయితే సంతానం ఉందో వాళ్ళందరిది కూడా ఎఫ్ఎంసీ అనేది ఉండాలి. ఎఫ్ఎంసీలో కనుక వాళ్ళ పేర్లు చేర్చకపోతే ఎంఆర్ఓ గారిది తప్పు అవుతుందండి. మీరు ఆవిడ కూడా హక్కు ఉంటుంది కాబట్టి మీరు మీకు భూమి అమ్మిన వ్యక్తులు ఇతర వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క ఇతర ఆస్తుల మీద కూడా మీరు దావాలు వేసుకోవచ్చు. ఇలా మాకు మోసం చేసి అమ్మారు, ఈ భూమికి హక్కు తందే అని చెప్పి మీ భూమిని అమ్మినటువంటి వ్యక్తుల యొక్క వేరే ఆస్తుల మీద కూడా మీరు చట్టపరంగా మీరు దావాలు వేసుకుని మీరు న్యాయం పొందగలుగుతారండి. రైట్ అండి. ఎస్ ఫైనల్గా మీరు ఆల్రెడీ చెప్పారు అక్రమ అరెస్టులకు సంబంధించి ఒకవేళ సాక్షుల సమక్షంలోనే అరెస్ట్ చేయాలి, దేనికి చేస్తారో చేయాలి అని. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ అరెస్ట్ అక్రమని తెలిస్తే కుటుంబ సభ్యులు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు క్వాష్గా వేసుకోవచ్చు అండి. 482 సిఆర్పి అదే మనకి వేసుకోవచ్చు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రాసుకోవచ్చు. ఎవరైతే అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధించారో వారి మీద కూడా ఆ వ్యక్తుల మీద కూడా పోలీస్ కేసు అనేది వేసుకోవచ్చు అండి. అది పోలీసులు అయినప్పటికీ కూడా ఒకవేళ పోలీసులు కనుక పోలీసుల మీద కేసు తీసుకోకపోతే మీరు చట్ట ప్రకారంగా వెళ్ళి కేసుని నమోదు చేయించుకోవచ్చు. రైట్ అండి. అక్రమ అంశానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. కాలర్స్కి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అయ్యప్ప గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది ఇవాల్టి న్యాయం కోసం. వచ్చేవారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.